నార్మల్ గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కిన వాళ్ళందరూ కూడా తిరుమలకు వెళ్తారు, అంతవరకు మాత్రమే. కానీ మీరు మాత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి మిమ్మల్ని మీ లైఫ్ ని మీ జర్నీని ఎక్కడికో తీసుకెళ్ళాను. గాంధీ మా ఫ్రెండ్ డైరెక్టర్ సూపర్ అంటే ప్రేమ కథా చిత్రం. మళ్ళీ చాలా సార్లు చెప్పాను, ప్రేమ కథా చిత్రం అనేది నేను కామెడీ చేయగలను అని ఒక చిన్న డౌటే. ప్రూవ్ అయిందంటే చిన్న డౌట్, ఏదో చేసామరా జనాలు ఆ డౌట్ ఉండేది నాకు 100% ఉండేది. నవ్వుతున్నారు జనాలు, అప్పటికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. మన కెరీర్ వేరే, ఆ కెరీర్లో నేను ఎలా ఉన్నా అది నాకు సంబంధించిన ఇష్యూలా ఉండేది. డైరెక్షన్ డైరెక్టర్ అయినా, యాజ్ అ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా, ఇది నేను ఎంచుకున్న కెరీర్, ఈ కెరీర్లో ఇలా వెళ్దాం అనుకున్నది టర్న్ ఇలా అయింది. ప్రేమ కథ చిత్రంతో బిగ్ బ్రేక్ వచ్చింది. ఇది నిలబడుతుందా నిలబడదా అనే ఒక డౌట్. దీంతో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. దాని ఇమ్మీడియట్ నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా నా జీవితానికి ఒక వెన్నెముక. ఫస్ట్ టైం నేను ప్రేమ కథ చిత్రం సినిమాలో నా క్యారెక్టర్ నేను చూసి నేను నవ్వుకోలేదండి. ఈరోజు చెప్తున్నా, అది నేను చేశాను, నా దగ్గర చేయించారు, వీళ్ళందరూ నవ్వుతుంటే ఎంజాయ్ చేశాను. బట్ ఫస్ట్ టైం మీరు ఎంజాయ్ చేస్తూ మీరు కాన్ఫిడెంట్గా చేయలేదు. నేను కాన్ఫిడెంట్ డైలాగ్స్ మామూలు చెప్పేస్తున్నాను. అందరూ ఫ్రెండ్స్ ఇలా ఉంటే ఆ ప్రేమ కథ చిత్రం అసలు ఆ విజృంభ ఆ స్లాంగ్, ఆ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చేసేసాను. సో అది ఫస్ట్ సక్సెస్ అనేమో దాని గురించి నేను గుర్తించలేదు, అది తెలియకుండా వచ్చింది కదా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా, ఇది మీటర్లో ఉంది, నేను కరెక్ట్గా డైరెక్టర్ నా దగ్గర మీటర్లో చేయించాడు, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది అని నాకు ఫస్ట్ టైం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను చెప్పిన ప్రతి డైలాగ్, ప్రతి ఒక్కటి మీటర్లో ఉంటుంది. నన్ను నేను చూసుకొని ఇరగబడి నవ్వుకున్నాను. ఒక డైలాగ్ మీరు అన్నట్లు, ఇప్పుడు నాది కొత్త కాలర్ ట్యూను, ఇప్పుడు 30 రూపాయలు ఏదో ఉందంటే అంటే ఆ స్క్రిప్ట్లో ఉన్న టెంపో, హీరో ఉన్న ఆ టెన్షన్లో, కానీ ఇంత టెన్షన్లో హీరో ఫోన్ చేస్తే నేను కూల్గా నాది కొత్త కాలర్ ట్యూను, నెల 30 రూపాయలు కడుతున్నాను, ఇప్పుడు ఏ ట్యూన్ ఇస్తుంది సార్ అంటే నాకు నేనే నవ్వేసుకున్నాను. అప్పుడు లేచి మనకేదో ఇండస్ట్రీలో కొన్ని రోజులు ఉన్నాయిరా, తప్పకుండా మనం నిలబడచ్చు.